ఒక కాలంలో ఈ అపోస్టల్స్ వారందరినీ కూడా జైల్లో వారు వేశారు. కొద్దిగా అపోస్టల గ్రంథం కొద్దిగా ముందుకు వెళ్తుండగా అందరు కూడా జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. కానీ నేనేమంటున్నానంటే దే బికేమ్ వెరీ పవర్ఫుల్. వారు ప్రతి దాంట్లో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే వారి యొక్క శక్తి పెరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఏది కూడా వారిని ఆపలేదంటే ప్రభు ఈ రోజు మనల్ని కూడా దేనికి పిలుస్తున్నాడు తెలుసా? శక్తి కలిగిన ఒక సేవకు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు వాక్యం చెప్పేటప్పుడే ప్రజల వారి యొక్క జీవితం మారాలి. మీరు ఒక మాట మీరు తెలియజేస్తుండగానే చాలా మంది రక్షణలో వారు రావాలి. అంటే అపోస్టల్స్ వట్టిగా ఆ మాట చెప్పారు, వేల మంది రక్షించబడటం ఏంటంటే దానికి ఒకటే కారణం ఏం తెలుసా? వారి వెనుక ఉన్న శక్తి. మరి ఈ రోజు మనలో ఏ శక్తి ప్రభు పెట్టాడంట తెలుసా? ప్రభుని మరణంలో నుండి లేపిన అదే పునరుద్ధాన శక్తి మీలో కూడా నివసిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకు వేరే పరిశుద్ధాత్ముడు, నాకు వేరే పరిశుద్ధాత్ముడు ప్రభు ఇవ్వలేదండి. ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఏ పరిశుద్ధాత్ముని తండ్రి ఇచ్చాడో అదే పరిశుద్ధాత్ముని మీకు నాకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరన్నా బాధతో, దుఃఖముతో, కష్టముతో వారు వస్తే వారి కొరకు మీరు ప్రార్థించి వారి యొక్క జీవితం మారే ఒక దైవజనుడుగా మీరు మారాలి. ప్రభు ఈ రోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు తెలియజేస్తున్నాడంటే, గాడ్ వాంట్స్ యూ టు బికమ్ అ పవర్ ప్యాక్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ రోజు ప్రభు మిమ్మల్ని ఏ పిలుపు కొరకు ఆయన మిమ్మల్ని పిలిచినా మీరు శక్తి కలిగిన ఒక దైవజనుడుగా మీరు మారాలి, మీరు నిలవగలగాలి అని చెప్పేసి ప్రభు ఈ రోజు మీ దగ్గర ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. See, where there is power, there is witness of Jesus. ఎక్కడ శక్తి లేదో దేవుణ్ణి యొక్క సాక్షిగా ఉండటం అనేది తగ్గిపోతుందండి. అందుకే ప్రభు ఈ రోజు మీ దగ్గర ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నాడంటే మీ యొక్క సేవలో కూడా శక్తి ఉండేలా ప్రతిరోజు ప్రార్థించండి. ప్రభు యొక్క సన్నిధిలో అడగండి, ప్రభువా నాకు ఈ శక్తి కావాలి, నాకు ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి, ఈ విడుదల కార్యాలు నా జీవితంలో అవ్వాలి అని చెప్పేసి మీరు ఎప్పుడు మీరు అడగటం ప్రారంభిస్తారో మీ యొక్క సేవ అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా.